నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిసిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 చివరి 4 నెలలు గ్రహాల ప్రభావాల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? సో తప్పకుండా అమ్మ, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మన వీడియోస్ కావచ్చును, లేదా మనం చెప్పినటువంటి విషయాలు కావచ్చును, ప్రజలకు కానీ అంటే చూసేటువంటి వారికి కరెక్ట్గా అనిపిస్తున్నాయి. మనం చెప్పినటువంటి విషయాలు అక్యురేట్గా గురుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నది. మొన్నొకరు మిథునం వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎక్కువగా మజిల్స్ పెయిన్ కానీ, కండరాల నొప్పులు కానీ, లైక్ నర్వ్స్ రిలేటెడ్ అంటే కొంచెం అధికంగా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్తే 100 కామెంట్లు చేశారు. అవును గురుగారు, నిజంగానే మాకు మజిల్స్ పెయిన్స్ ఉన్నాయి. ఇక అదేవిధంగా మేషరాశి వారిని, లైక్ వృషభ రాశి వారిని అడిగితే గత 2025 జూన్ జూలై నుండి 2026 ఈ రోజు వరకు పరిస్థితి అసలే బాగాలేదు. ప్రదేశాల్లో మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, బ్రేకప్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కాల్లో చేతిలో విరగడం కానీ, దెబ్బలు తాకడం కానీ, గాయాలు ఏర్పడడాలు, హౌస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్ఫర్స్ ఏర్పడడాలు, పెద్ద ఎత్తున మనీ లాస్ అయిపోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా జరిగిపోయాయని చెప్తే, కరెక్ట్గా మీరు చెప్పినవి నిజంగా మా జీవితంలో జరిగినవి అని చెప్పి, ఇలా ఎన్నెన్నో కూడా వారి జీవితాల్లో జరిగినాయి మనం చెప్పడం జరిగింది. వారందరూ కూడా సంతోషపడడం జరిగింది. అయితే ఒక మాట ఇక్కడ, ఏ విధంగానైతే మనం ఉదయం నిద్ర లేవాలి, ఏ విధంగానైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి, కాఫీ తాగాలి, టీ తాగాలి, ఏ విధంగానైతే లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, జాబ్ రిలేటెడ్ వర్క్ చేయాలి, ఇవన్నీ మనం మన టైమింగ్ ప్రకారంగా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం గురుగారు. అదేవిధంగా జాతక రీత్యా నడిచేటువంటి గ్రహస్థితులకు ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ టైమింగ్ ప్రకారంగా ఒక ఇల్లు కట్టుకోవడమా, ఒక H1 పిక్ అవ్వడమా, లేదా ఒక ఉద్యోగంలో మీరు స్థిరంగా ఉండడమా, లేదా వ్యాపారం మీకు ఇది అనుకూలించే సమయమా కాదా, మీరు పెట్టుబడి పెట్టేటువంటి ఈ ధనము మీకు యోగిస్తుందా పోతుందా, లాస్ అవుతారా, మీకు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి సమయం ఆసన్నం అయిందా కాలేదా. ఇప్పుడు ఉదాహరణకు డిన్నర్ టైంలో డిన్నర్ చేయకుండా మీరు ఎప్పుడో రాత్రి డిన్నర్ చేస్తే అది అరుగుతుందా? లంచ్ టైంలో లంచ్ చేయకుండా ఎప్పుడో సాయంత్రం 4-5 లంచ్ చేస్తే అది అరగదు. సో మరి ఉదయము టిఫిన్ చేసే సమయంలో ఒకవేళ ఎక్కువగా అన్నం తిన్నా కూడా ఎఫెక్టే అవుతుంది. బాడీ అంతా మజ్జిగా అయిపోతుంది, చేత కాకుండా అయిపోతుంది. కనుక ఏది ఏ సమయంలో రావాలి అనే మనకు నిర్ణయించేది ఆ భగవంతుడు. ఆ అమ్మవారి సాధనతో నేను ఒకటే విషయం చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, సో చీకటిగా ఉన్నటువంటి మీ జీవితంలో ఒక వెలుగును నింపేటువంటి ప్రయత్నమే నేను అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నాతో ట్రావెల్ చేయక ముందు, చేసిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. సో ఈ మాట చెప్పడము ఎంత ఈజీ, నన్ను కలవక ముందు నన్ను కలిసిన తర్వాత అనేది. సో నేను ఎందుకు చెప్తున్నాను, అంత ఈజీ కాదది. సో దాని వెనకాల కఠోర సాధన నాది ఉన్నది. కనుక నిద్ర లేని రోజులు ఉన్నవి, సమయం లేని, అసలు ఇంట్లో పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడని సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని నేను చేసుకుంటూ మీ గురించి నేను వాస్తవానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, లైక్ ఏదైనా ఎక్కువగా నేను కొల్హాపురం మహాలక్ష్మి వారి దగ్గరికి వెళ్తుంటా. ఖచ్చితంగా నెలకు ఒకసారి వెళ్తా. వెళ్ళి అక్కడ జపము హోమం చేసుకుంటేనే నాకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒకటే కోరుకుంటా, ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి నేను రోజు రీచ్ అయ్యేటువంటి వారికంటే ఇంకొక 10-20 మందికి ఎక్కువ రీచ్ కావాలని కోరుకుంటా. ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నా వీడియో వాళ్ళకు ఒక పవర్ను ఇవ్వచ్చు. మొన్న వచ్చింది ఒక ఆమె, గురుగారు నాకు మీరే
ఇక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే తరుణంలో మీ వీడియో కనబడిందని చెప్పి మస్తు బాధపడింది. ప్రామిస్, సత్యంగా. సో వారికి నేను ఇచ్చే రెమెడీయా, వారికి నేను ఇచ్చే ధైర్యమా, ఒకంత సంతోషం వేస్తుంది. సో సక్సెస్ అంటే మనము కారు, డబ్బు, బంగ్లా, బ్యాంక్ బ్యాలెన్స్, దిస్ ఇస్ నాట్ సక్సెస్. నా వల్ల ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడు అంటే ఇది నేను సక్సెస్ అయ్యాను అన్న అర్థం. సో అది విషయం. కనుక రాబోయే 4 నెలలు మీరు ఏ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ గురుగారు, నిజంగా మీరు చెప్పినట్టు చాలా మంది కమెంట్ల రూపంలో మాకు తెలియజేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా చాలా అక్యురేట్ గా చెప్పారు, అలా ఎలా చెప్తున్నారు గురువు గారు, మిమ్మల్ని తప్పకుండా కలవాలి అని చాలా మంది ఇటు ఆఫీస్ నంబర్ల నుంచి కూడా కాంటాక్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా చూసాము. అంత అక్యురేట్ గా చాలా మంది లాభపడుతున్నారు మీ వల్ల, మీరు చెప్పినట్టు. ఇప్పుడు సింహరాశి వారికి మీరు గతంలో చాలా అక్యురేట్ గా చెప్పారు, పరిహారాలు కూడా చెప్పారు వీరికి, అవి చాలా బాగా పనిచేసాయని కూడా చాలా మంది కమెంట్ల రూపంలో కూడా తెలియజేశారు. మరి రాబోయే 4 నెలలు సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వాళ్ళు కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు పాటించాలంటారు? సింహరాశి అనగానే ముఖ్యంగా వీరికి ఏమిటి అంటే వీరి రక్తంలోనే నాయకత్వము అనేటువంటిది ఉంటుంది. ఇట్లా బ్లడ్ బాయిల్ అవుతూ ఉంటుంది. నాయకత్వము అనేటువంటిది, ప్రశంసలు ఇష్టపడతారు, కానీ నాకేం వద్దు అని చెప్పి అంటారు. పొగడ్తలు, ప్రశంసలు, నువ్వు బాగా చేసావు వర్క్, లేదా ఈరోజు మీరు మీ యొక్క డ్యూటీ చాలా అద్భుతంగా చేశారు, లేదా లైక్ అది ఇలాంటి ఈ విషయాలు చెప్తూ ఉంటే వారు సంతోషపడిపోతుంటారు. ప్రశంసలు. ఇక నాయకత్వము అనేటువంటిది అంటే ఏమిటి అంటే నా మాట సాగాలి, 10 మందిలో ఉన్న నా మాటే సాగాలి. ఇక్కడ నా మాటే సాగాలి అనేటువంటి దానిలో 2 అర్థాలు ఉంటాయి. సో వీరేంది ధర్మంగా ఉంటూ, న్యాయంగా ఉంటూ, సహాయం చేస్తూ నా మాట సాగాలి అంటే సాగుతుంది. కొందరు నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళే అని చెప్పి వాదిస్తాను. ఆ విధంగా కూడా కాదు మళ్ళీ. సో మరొకటి ఏమిటంటే బయట చాలా ధైర్యంగా కనిపిస్తారు, కానీ తమ వారి గురించి లోపల ఎంతో ఆందోళన పడుతుంటారు. అంటే కుటుంబం గురించి కానీ, లైక్ వారి యొక్క పిల్లల గురించి కానీ ఎక్కువగా ఆందోళన ఉంటుంది. రాజసం అనేది వీరి ఇంటి పేరు అని చెప్పి చెప్పుకోవచ్చు సింహరాశి వారికి. ఇంకా ఎవరిపై ఆధారపడడం అనేటువంటిది వీరికి ఇష్టం ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిపై కూడా ఆధారపడడం వీరికి ఇష్టం ఉండదు. ఇంకా ప్రేమలో చాలా రక్షణగా ఉంటారు. భార్యను ఎక్కడికైనా తీసుకువెళ్ళినా, ఎవరైనా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకువెళ్ళినా ఒక రక్షణలాగా వీరు నిలబడతారు. అక్కడ నేనున్నాను అనేట్లా ముందు నిలబడిపోతారు. సో అదేవిధంగా వీరు ఓడిపోవడాన్ని అంత తేలికగా తీసుకోరు. అది బాగా గమనించుకోండి. మొన్న ఈ మధ్యలో నాకు ఒక కేసు వచ్చింది. సింహరాశికి సంబంధించినటువంటి అమ్మాయి భరణీ నక్షత్రానికి అంటే మేషరాశికి సంబంధించిన అబ్బాయి. సో నేను ఒకటే చెప్పా, ఆమె మాటే సై అను అని చెప్పిన, ఒకటే మాటగా. ఎందుకంటే మనోనిది కూడా అంతే ఉంటుంది నేచర్. భరణి అంటే ఆల్మోస్ట్ చాలా ఈగో ఫీలింగు, ఒప్పుకోలేడు. అక్కడ కూడా సేమ్ ఒప్పుకోలేదు. మాకు విడాకులు కావాలి, తీసుకుంటే ఎట్లా ఉంటుంది అని వచ్చాడు. సో వారికి సర్దిపుచ్చి అట్లా కాదు ఇట్లా పరిస్థితి. ప్రజెంట్ ఇప్పుడు లంచ్ టైం నడుస్తుంది. లంచ్ టైం నడుస్తున్నప్పుడు మీరు టిఫిన్ చేయకూడదు అంటే ఏమిటి, ఇందాక నేను చెప్పా. సో మనకంటూ ఒక సమయం నడుస్తుంది, లంచ్ టైం, బ్రేక్ఫాస్ట్ టైం, డిన్నర్ టైం. అలాగే జాతకంలో గ్రహాలకు సంబంధించి కూడా ఈ గ్రహానికి ఆ టైం అనేటువంటిది నడుస్తుంది. అది నడిచినప్పుడు ఆ టైం ఎన్ని రోజులు ఉంటుందో మనకు అన్ని రోజులు ఆ టైమే ఉంటుంది. కనుక ఈ సింహరాశి వారికి సంబంధించి మరి గడిచిన రోజులలో 2023 ఆగస్టు నుండి 2022 ఆగస్టు, 23, 24, 25లో 24 ఆగస్టు దాకా ఒక పీరియడ్ నడిచింది. ఇక 25 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి స్టిల్ ఈ రోజు వరకు కొంతమేర చాలా అంటే చాలా ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉన్నది. అది
హెల్త్ రిలేటెడ్, హార్ట్ రిలేటెడ్, చర్మానికి సంబంధించి డబ్బులు స్ట్రక్ అవ్వడం కానీ పెద్ద ఎత్తున, అది భూమికి సంబంధించి లేదా ప్రాపర్టీస్ రిలేటెడ్, ఎవరికైనా డబ్బులు ఇచ్చాం ఆశతో, వారు మనకు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టడాలు, కొంత చికాకుగా ఫోన్లో మాట్లాడడాలు, చిరాకు కలిగించేటువంటి సందర్భాలు ఏర్పడడాలు, నమ్మక ద్రోహాలు, మనతో ఉంటూ మన గురించి చెడుగా చెప్పడాలు, ఇలాంటివి. అదేవిధంగా పెద్ద ఎత్తున రెస్టారెంట్లు పెట్టి పెద్ద ఎత్తున బిజినెస్లు పెట్టి లాస్ అయిన వారు చాలామంది ఉన్నారు. సుమారుగా 50 నుంచి ₹1 కోటి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. సో భార్యాభర్తలలో అన్యోన్యత లోపించింది, భార్యాభర్తలలో గొడవలు ఏర్పడిన దాఖలాలు ఉన్నది. సో ఇలాంటివి ఎన్నో జరిగిపోయాయి. ఉద్యోగంలో లాసులు కానీ, బిజినెస్లో లాసులు కానీ. మరి ఇట్టి సమయంలో సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ యొక్క సింహరాశి వారికి నవంబర్ నుండి కొంత అద్భుతమైనటువంటి పరిస్థితి అయితే రాబోతూ ఉన్నది. నవంబర్ నుండి ఖచ్చితంగా చక్కటి భార్య లభించడమా, లేదా భార్య భర్తలలో ఏర్పడినటువంటి గొడవలకు కొంత పులి స్టాప్ పడడం కావచ్చును. అదేవిధంగా మ్యారిటికల్ లైఫ్లో ఒక మంచి హోదా ఏర్పడడం కావచ్చును, లేదా భార్యకు అనారోగ్య సమస్యలు రావచ్చు. మరలా ఇది కూడా ఉంది. కొంత ఏజ్డ్ అయిపోయినటువంటి వారికి కానీ, కొంత ఇబ్బంది కలిగించే సందర్భాలలో కానీ మీ భార్యకు కొంత అనారోగ్య సమస్యలు రావచ్చును. అదేవిధంగా కొంత దగ్గరగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ దూరము అవ్వచ్చు. అది మరణించడమా, లేదా మనల్ని వదిలేసి వెళ్ళిపోవడమా, బ్రేకప్ కావడమా, ఏదైనా కావచ్చు. ఇలాంటివి ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నవి కనుక చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో మీ దశలు ఏ విధంగా ఉన్నాయో చూసుకొని ఆ దశలకు సంబంధించినటువంటి పీరియడ్ ఏం నడుస్తుంది అనేటువంటి విషయాలకై మరి సమాధానం మీ ముందే ఉంది కనుక వన్స్ నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత ఖచ్చితంగా నేను చెప్తున్నా, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత. ఎక్కడెక్కడి నుంచో మన అనంతపూర్ నుంచి 4 కార్లు వేసుకొని వచ్చారు. అంత దూరం నుంచి మీరు రావాల్సిన పని లేదు, ఫోన్లో మాట్లాడతాను. మీరు వచ్చి అన్ని గంటలు, సుమారుగా 5-6 గంటలు అటు ప్రయాణము. ఇప్పుడు ఒక్కొక్కరితో చాలాసేపు మాట్లాడాలి. సో ఇక్కడ ఈ టైము వెయిటింగు, ఆ టైము వెయిటింగు, ఇబ్బంది. కాల్స్ రూపకంగా మీరు మాట్లాడండి, సరిపోతుంది. విన్నరా? సో ఏది ఏమైనప్పటికీ మరలా చెప్తున్నాను, నాతో మాట్లాడక ముందు, మాట్లాడిన తర్వాత అనేటువంటిది ఖచ్చితంగా మీ జీవితంలో ఒక వెలుగు మాత్రం ఉంటుంది, అంతే. తప్పకుండా గురుగారు, చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. మహాదేవ్.